నేను పొద్దునే ప్రస్తావించా ఏదైతే ఎలాంటి ఉగ్రవాదం అంటే నిన్నే ప్రస్తావించాను నేను. భారతదేశంలో ధ్రువరాటితో సంబంధాలు వీళ్ళకి, అట్లాగే ఎవరైతే గ్రేటా థంబర్గ్ లాంటి ఆవిడ సపోర్ట్, వీళ్ళందరూ భారత వ్యతిరేక శక్తులు, అంతర్జాతీయంగా భారతదేశాన్ని నాశనం చేయాలనుకుని బద్నాం చేసేటటువంటి శక్తులతో ఇప్పుడు అభిజిత్ దుప్కే సంబంధాలు స్నేహాలు అంటేనే అక్కడ అర్థమవుతుంది. దాంతోపాటుగా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పోస్టునే బ్లాక్ చేసింది ఫేస్బుక్ అంటే దాని వెనకాల ఖచ్చితంగా అప్పట్లో ట్రంప్ని ఎలా అయితే దించడానికి కుట్ర జరిగిందో అట్లాంటి కుట్ర ఏదో జరుగుతోంది. అట్లాగే ఈ సాఫ్రాన్ వారియర్స్ లాంటి పేరుతో ఏవైతే ఈ ఢిల్లీ పోలీసుల మీద జరిగిన దాడుల గురించిన విజువల్స్ పెట్టారో వాటన్నిటిని బ్లాక్ చేసేస్తాం జరుగుతోంది. కపిల్ సిబల్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగడం, ఇదంతా కూడా ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. 23 మంది మలయాళీ వర్కర్స్ వాళ్లే వీడియో పెట్టడం వల్ల బయటపడింది. అబ్రికో అనేటటువంటి ఫ్రైట్ కంపెనీ దుబాయ్లో ఉంటుంది. వాళ్ళు షాజీ నీలాంబర్ అనేటటువంటి ఓనర్ దాన్ని నడుపుతున్నాడు. షాజీ నీలాంబర్ అనేటటువంటి అతని ఆధ్వర్యంలో 23 మంది మలయాళీలని అతని సంస్థలో పనిచేస్తున్న వాళ్ళని జంతర్ మంతర్ దగ్గరికి పంపించాడు. వాళ్ళకి ఫ్లైట్ టిక్కెట్లు అతనే తీశాడు, దుబాయ్లో ఉన్నటువంటి అతను. అలాగే భోజనము, అకామిడేషను అన్నీ వాళ్ళకి ఏర్పాటు చేశాడు, స్పాన్సర్ చేశాడు. నీటికి వీళ్ళకి అసలు ఏం సంబంధం లే. వీళ్ళు ఇక్కడికి వచ్చి 23 మంది దుబాయ్ నుంచి వచ్చి ఈ 37 రోజుల పాటు ఇక్కడ ఉన్నారు. ఏంటి అసలు వీళ్ళు, ఏం జరుగుతోంది దేశంలో? ఏదో పెద్ద కుట్ర అయితే జరుగుతోంది.